వాళ్ళు సన్మానాలు కూడా చేస్తారు. దయచేసి ఎవరు సన్మానాలు అయ్యేంత వరకు వెళ్ళకూడదని చెప్పేసి మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎంత 10 నిమిషాల్లో అయిపోతాయి. మేము 2 గంటలకు మీల్స్ టైం పెట్టాం, కానీ 2 గంటల ముందే వదులుతాము, 1:30కే వదులుతాము. మీరేం అట్లా తొందరపడద్దండి. కార్యక్రమాల్లో ఉంది. సో ఈ డాక్యుమెంటరీ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన సాధారణ మనిషి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒక ఓటు ద్వారా ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. ప్రభుత్వం అనేది శాసనాలు చేస్తుంది, దాని కార్యనిర్వాహక వ్యవస్థ ద్వారా అమలు చేస్తుంది. దాన్ని రక్షణ కల్పించే బాధ్యత పోలీసు శాఖలైతే న్యాయపరమైన విషయాల మీద తీర్పు న్యాయ వ్యవస్థ ఉంటుంది. అండ్ ఈ 4 వ్యవస్థలు పర్యవేక్షించడం కాదు, ప్రశ్నించే అధికారం అన్నది సమాచార హక్కు చట్టం ద్వారా సాధారణ ప్రజలకు ఇవ్వడం జరిగింది అన్న విషయాన్ని మనం హైలైట్ చేసుకుంటూ చేస్తున్నాము. ఫర్దర్ గా ఈ డాక్యుమెంటరీ ఫిలిం త్రూ సమాచార హక్కు చట్టం యొక్క బేసిక్ నాలెడ్జ్, అట్ ది సేమ్ టైం దాని మీద ఎవరైనా సరే ఎప్పుడైనా సరే స్పార్క్ గా తెలుసుకొని అడిగే అవకాశం కల్పించే విధంగా దీన్ని నిర్మించబోతున్నాము. ఛానల్లో నిర్మించబోతున్నాము. డైరెక్టర్ ఆయన ఒక ఫిల్మ్ తీశారు నాతోను, అది యూట్యూబ్ లో పెడతారు. ఎందుకంటే దేశంలోని ఎంతో మందికి వెళ్ళాల్సిన అవసరం ఉంది అనే ఉద్దేశంతో ఒక ఫిల్మ్ తీశారు. ఆ ఫిల్మ్ కూడా తొందరలోనే బయటకు వస్తుంది. ఇప్పుడు మన స్టేజ్ మీద ఉన్న వాళ్లకు, తర్వాత మాట్లాడిన వాళ్లకు మా సెక్రటరీ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అందరూ కూడా వాళ్ళు సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నారు. రామలింగ